ఇదే అంశాన్ని మనకు తగ్గుతుంది. దీని ప్రకారం సిఫార్సుల ప్రకారం మనకు తగ్గకుండా న్యాయమైనటువంటి వాటాని మీరిలా ప్రతిపాదించండి అని కొంతమంది ఎమ్మెల్యేలకి మందకృష్ణ మాదిగ ఫోన్ చేసి మాట్లాడారు. కానీ ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ఇక్కడ మేము మాతో గూడా మాట్లాడిండు. మేమేం జెప్పినాము, తగ్గుతుంది అనేటువంటిది ముందే ఎట్లా తెలుస్తది? ఆల్రెడీ అంతకు ముందు రోజే వార్తల్లో వచ్చింది అదే విషయం. వార్తల్లో వచ్చినటువంటి దాన్ని టేబుల్ మీదకి రాకుండా హ్మ్. ఎట్లా మాట్లాడగలుగుతాము? హ్మ్. అందరినీ జాగ్రత్త పరిశీలించండి. కొంచెం జాతికి మంచి నిర్ణయం, గొప్ప నిర్ణయం అని చెప్పి. మేము గూడా రిక్వెస్ట్ చేసినాం. మీరు గూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పండి బావుంటది అని చెప్పినాం. తను రాలేదు. హ్మ్. రిక్వెస్ట్ చేసినాం మేము. తను రాలేదు. ఇక్కడ 9% అనేటువంటిది మా జాతి 7-9% సాధించుకోవటం అనేటువంటిది మేము విజయంగానే భావిస్తున్నాం. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో చూసినప్పుడు 7% కరెక్టు. కానీ ప్రత్యేక తెలంగాణలో మాదిగ, మాదిగ ఉపకులాలు ఎక్కువ గదా! దాని ప్రకారం రావాలి గదా! అనేది గదా డిమాండ్. ఉమ్మడి రాష్ట్రంలో 7 కరెక్ట్ అనుకున్నప్పుడు, ప్రత్యేక రాష్ట్రంలో 9 గూడా సరైనటువంటి పద్ధతులనే కమిషన్ ఇచ్చింది. కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్‌కి ఆధారంగానే ముఖ్యమంత్రి గారు గూడా నిర్ణయం తీసుకుండు. ఇది గొప్ప నిర్ణయం. యావత్ జాతి మొత్తం గూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ జాతి అండగా ఉండాలి. వెన్నుదన్నుగుండాలి. ఒక్క మాట, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేపించుకోవాలి. ఒక్క మాట. ఇక్కడ ఒకవేళ అలా ఆ జాతి భావిస్తే, వర్గీకరణ కోరుకుంటున్న జాతి భావిస్తే, అసెంబ్లీలో ప్రకటన అయిన మరుక్షణం పాలాభిషేకాలు జరగాలి. మరుక్షణం టపాసులు పేలాలి. యెస్. ఎక్కడా ఆ జాతిలో ఇటువంటి పోకడ కనబడలేదు. సంబరాలు కనబడలేదు. అంటే జాతి దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించినట్టు కనబడలేదు. అంటే ఎక్కడో అన్యాయం జరిగిందనేటువంటి భావన జాతిలో ఉన్నట్టేనేమో గదా! తప్పు. అసెంబ్లీలో స్టేట్మెంట్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు మహబూబ్‌నగర్ మీటింగ్‌లో రేపు కేటగరైజేషన్ బిల్లుని తీసుకొస్తున్నా అని చెప్పిన తర్వాత ఉస్మానియాలో పాలాభిషేకం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో తీసుకొస్తున్నా అన్నప్పుడు జరిగిందేమో. కాదు. 2 2 డేస్ బిల్లు బిఫోర్. తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తర్వాత జరిగిందా? 2 డేస్ బిఫోర్. హ్మ్. 2 డేస్ బిఫోర్ మహబూబ్‌నగర్‌లో హరగోపాల్ సారు తను స్కూలుకి పోయినటువంటి సందర్భంలో నల్గొండ జిల్లాలో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. రేపు సంబరాలకు సంబంధించినటువంటి సిద్ధపడ్డాం. ఎందుకు? ఎన్నికల కోడ్ ఉంది అన్ని జిల్లాలలో. భయంకరమైనటువంటి సంబరాలు జరుగుతాయి. రేపు 2, 3 రోజుల్లో, వారం రోజుల్లో గెజిట్ వస్తది గదా! గెజిట్ రాగానే, చట్టబద్ధత రాగానే భూమి, ఆకాశాన్ని ఒక్కటి జేసి మా జాతి ముఖ్యమంత్రి గారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కానీ తెలియజేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారిని జాతి నాయకుడిగా అంగీకరించిన మాదిగ జాతి ఉపకులాలు నిన్న మందకృష్ణ గారి ప్రకటనతో ఒకింత నిరాశకి, కొంత ఆలోచనకి, ఆందోళనకి లోనైనట్టేమో గదా! కోల్పోతున్నామేమో అస్సలు అని. లోను గాలేదు. ఈరోజు 2023 ఎన్నికల్లో మందకృష్ణన్న కాంగ్రెస్ పార్టీతో లేడు. లేడు. అయినా కాంగ్రెస్ పార్టీ ఏం జేసింది? ఎన్నికల మేనిఫెస్టోలో కేటగరైజేషన్ అంశం పెట్టింది. చేవెళ్ళ డిక్లరేషన్‌లో మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించిండు. ఎన్నికల్లో మందకృష్ణన్న కాంగ్రెస్‌కి యాంటీగానే లైన్ తీసుకుండు. బీజేపీకి ప్రచారం గూడా చేశాడు గదా! ప్రచారం చేసిండు. కానీ మాదిగ జాతి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తేనే మాకు కేటగరైజేషన్ అయితదని చెప్పేసి డిక్లేర్ చేసి, ఈరోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే మాదిగ జాతి చేవెళ్ళ డిక్లరేషన్‌ని, ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి హామీని నమ్మిర్రు గదా! కరెక్ట్. విశ్వసించిర్రు గదా! హ్మ్. విశ్వసించి అధికారంలోకి ఇచ్చిర్రు గదా! కరెక్ట్. అధికారంలో ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు గదా! చేసినప్పుడు ఈ జాతి మాతో ఎందుకు లేదనుకుంటాము? జాతి మమ్మల్ని ఎందుకు సొంతం చేసుకుంటలేదనుకుంటాము? సంతృప్తి కనపడలేదు. 100% సంతృప్తి ఉంది.
100% సంతృప్తి ఉంది. హ్మ్. 100% సంతృప్తి ఉంది. సంబరాలు జరుగుతాయా? 100% హ్మ్. ఈరోజు కరీంనగర్‌లో సంబరం జరుగుతుంది. ఓకే. ఈరోజు సంబరాలు జరగాలి, ర్యాలీలు చేసుకోవాలంటే ఎన్నికల కోడ్ ఉంది. హ్మ్. పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. పర్మిషన్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఆఫీసర్ ఇయ్యాలి. కాబట్టి జాగ్రత్తగా చేసుకుందాం. మళ్ళీ రోడ్లెక్కి కేసులు ఇవన్నీ వద్దు. మనం సాధించుకున్నాము అని మేము రైట్. ఎమ్మెల్యేలం అప్పీల్ చేసినాము. రైట్. ఇప్పుడు ఈయన ఏదైతే కోల్పోయామంటున్నాడో, ఆ విషయంలో ప్రభుత్వానికి నిన్న ఒక సూచన చేశారు. ఆ డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టారు. ప్రభుత్వం ఏమన్నా దీన్ని పరిగణలోకి తీసుకుంటదా? ఏం డిమాండు? ఇదే 2% మేము కోల్పోయాం. దాన్ని సరిచేయండి. మీరు క్రీమీ లేయర్‌ని ఏ విధంగానైతే షమీమ్ అఖ్తర్ కమిషన్ సూచించినప్పటికీ క్రీమీ లేయర్ అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారో, అంటే మీరు కమిషన్ నిర్ణయాన్ని కాదనడానికి, కమిషన్ నిర్ణయాన్ని వద్దనుకోవడానికి మీకు అధికారం ఉంది. సేమ్ టైమ్ ఇక్కడ కూడా అధికారం ఉంది కాబట్టి మీరు సరిచేయండి. ఈ 2% మేము కోల్పోయాం అని అంటున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటారా? తీసుకోము. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, దాన్ని మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము ఇచ్చినటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేపించుకుంటాం. భవిష్యత్తులో రిజర్వేషన్‌లు పెరిగినప్పుడు దాన్ని 100% మేము మా జనాభాకు అనుగుణంగా ఇంప్లిమెంటేషన్ చేపించుకుంటాం. తీసుకోము అనంటే మళ్ళీ మళ్ళొక్కసారి ఈ జాతులన్నీ మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళక తప్పదేమో అంటే గదా! నువ్వు ఆయన సమస్య క్రియేట్ చేయడానికే చూస్తుండు గదా! తీసుకోవాలా ఇప్పుడు మందకృష్ణ గారికి ఏదో ఒక ఇష్యూ కావాలి. ఏదో ఒక ఇష్యూ ఏంటి? ఆయన జీవితాశయ లక్ష్యం, జీవితాశయం వర్గీకరణ గదా! జీవిత ఆశయం వర్గీకరణ అయినప్పుడు, జీవిత ఆశయం నెరవేరుతున్నప్పుడు, జీవిత ఆశయం సంబంధించినటువంటి ఒక పరిష్కారం దొరుకుతున్నప్పుడు దాన్ని స్వాగతించాలి గదా! ఇంప్లిమెంటేషన్ చేపించుకోవాలి గదా! స్వాగతించి ఏం చెప్పాలా? తొందరగా గెజెట్ తీసుకురండి. వచ్చిన నోటిఫికేషన్‌లు ఇమ్మీడియేట్‌లీ ఇంప్లిమెంటేషన్ చేయండి. మా బిడ్డలు ఒక 10,000 మందో, 20,000 మందో ఉద్యోగస్తులైతరు. మిగిలిన సంబంధించినటువంటి బ్యాక్‌లాగ్ గూడా మళ్ళీ పోస్టింగ్‌లేయండి. అందులో గూడా మా బిడ్డలు వచ్చేస్తారు. నా బిడ్డలు ఒక 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది, 40,000 మంది ఒక అవకాశాలు పొందాలని చెప్పేసి దాన్ని వేగవంతం చేయండి అని చెప్పేసి సూచన చేయాలి. కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. మాకు కొంత అసంతృప్తి ఉంది. దాన్ని భవిష్యత్తులో మాట్లాడుకుంటాం. ఇప్పుడు చేసిన దాన్ని మేము స్వాగతిస్తాం. గెజెట్ తీసుకురండి. ఇంప్లిమెంటేషన్ చేయండి. జాతి అంతా ఆనందంగా ఉండండి. సాధించుకున్నాం. దీన్ని స్ఫూర్తి తీసుకొని మిగతా రాష్ట్రాలు గూడా చేయాలి. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి నా జాతికి మేలు జరగాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా రాష్ట్రాలు చేస్తే, అక్కడ కూడా సర్దుకోండి, లేకపోతే అన్న ఇదిగో అని చెప్పాల్సొస్తదేమో గదా! సర్దుకోండి అనే నేను ముఖ్యమంత్రి గారి గురించి అంటలేదు. ఇక్కడ జాతి నాయకుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ, ఇప్పుడు వచ్చింది తీసుకోండి అని అంటే, మిగతా రాష్ట్రాల్లో కూడా అనాల్సొస్తదేమో గదా! అక్కడ ఉద్యమం చేయాలా? మరి ఇక్కడ గూడా చేయాలిగా? ఇక్కడ అక్కడ గూడా ఉద్యమం చేయాలిగా. ఇక్కడ పరిష్కారం అయింది గదా! వచ్చిన దాంతో సర్దుకోండి అని పరిష్కారం అన్నారంటే అయింది గదా! అమ్మ పెట్టదు, అడక తిననీయదు అనేటువంటి సామెత ఉండొద్దు గదా! హ్మ్. పరిష్కారం కాలేదు గదా! హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా పరిష్కారం చేసింది గదా! హ్మ్. నువ్వు అనుకుంటున్నట్టు, మందకృష్ణ గారు మాట్లాడుతున్నట్టు ఇంకొక 2% మాలోళ్ళ కాంచి తీసుకుంటామనుకో. మళ్ళీ కోర్టుకు పోద్ది గదా వివాదం. మళ్ళీ కోర్టుకు పోద్ది గదా వివాదం. మళ్ళీ ఆగిపోద్ది గదా! అసలకే లేకుండా పోద్దంట. మళ్ళీ ఆగిపోద్ది గదా! ఆగిపోతే ఈ జాతికి ఏం ప్రయోజనం అయితది? కాబట్టి మాదిగ శాసనసభ్యులుగా, మాదిగ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రిగా దామోదర రాజనరసింహగా, ఈ జాతికి ప్రయోజనం జరగాలి. ఈ జాతికి ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లో ఉపాధి అవకాశం కావాలి అనేటువంటి దానికే కమిట్మెంట్‌తో ఉన్నాను తప్ప, నా జాతులకు నష్టం చేసుకునేటువంటి ఆలోచన దామోదరం రాజనరసింహకు గాని, ఏ ఒక్క శాసనసభ్యునికి గాని లేదు.